ఓ స్కూల్ టీచర్ పాశవికంగా ప్రవర్తించిన కారణంగా ఓ బాలిక ఆసుపత్రి పాలైంది. స్కూల్ బ్యాగ్తో చిన్నారి తలపై దారుణంగా కొట్టడంతో ఆమె గాయపడింది. తీవ్రమైనటువంటి తలనొప్పితో 3 రోజుల పాటు స్కూల్కి కూడా రాలేకపోయింది. తీరా వైద్య పరీక్షలు చేస్తే ఆమె పుర్రెలోని ఎముకలు విరిగినట్లుగా తేలింది. ఈ దారుణ ఘటన పుంగనూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఏం చెబుతోంది? బాధితురాలి తల్లి ఎటువంటి చర్యలు తీసుకుంది? కేసు విచారణ చేసినటువంటి పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తరగతి గదిలో ఓ బాలిక అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. టీచర్ కొట్టిన దెబ్బతో బాలిక తలకు గాయమై ఆసుపత్రి పాలయ్యింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుంగనూరు పట్టణానికి చెందిన హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ. ఆమెకు ప్రస్తుతం 11 ఏళ్లు. ఆమె స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తరగతి గదిలో అల్లరి చేస్తోందని ఈ నెల 10న ఆమె తలపై హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తోంది. టీచర్ మామూలుగానే కొట్టి ఉంటారని పెద్దగా పట్టించుకోలేదు. గత 3 రోజుల నుంచి నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. తలనొప్పి విపరీతంగా ఉందని తల్లితో బాలిక చెప్పడంతో బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలని సూచించారు. వెంటనే బాలికతో పాటు తల్లిదండ్రులు కూడా బెంగళూరుకు పయనమయ్యారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. స్కాన్ రిపోర్ట్లో బాలిక పుర్రె ఎముక చిట్లినట్టు తేలింది. ఆ విద్యార్థికి తీవ్ర సమస్యగా మారిందన్నారు. బాలిక తల్లి స్కూల్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసింది. బాలికకు అండగా నిలవాల్సిన ప్రిన్సిపల్ ఆమెతో వెటకారంగా మాట్లాడాడు. 5 రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించడంతో స్కూల్ టీచర్ వ్యవహారం వెలుగులోకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిఐ సుబ్బరాయుడు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.